నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. అది మన కాంగ్రెస్ గురించి కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఇంకెంతసేపు ఆగాలే? మంత్రి ఉత్తమ్పై అలిగిన వెళ్ళిపోయిన కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పర్యటన వేళలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘటన. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్లు ఎత్తివేత. ఇక చూడండి వాళ్ళ కాంగ్రెస్ ఎట్లుందో. ఈయన మంచి సీనియర్ నాయకుడు. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూడండి. కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్లో చేస్తే ఇగో పాదయాత్రపై విభిన్న యాత్ర పార్టీ కొందరు స్వాగతిస్తుండగా మరికొందరి అభ్యంతరాలు, పథకాలపై విస్తృత ప్రచారానికి పలువురి అభిప్రాయం. సర్కారు ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉంటుందన్న కొందరు, విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాయన్న అనుమానం. రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీలో కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు అభ్యంతరాలు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈమె మంచిది, ఆమె కూడా ఒక ఆర్ఎస్ఎస్ భావాలుగా అలిగిన ఆమె మీనాక్షి నటరాజన్ గారు. ఆమె నడుచుకుంటూ పోతుంది, బస్సులలో పోతుంది. మొన్న వచ్చినప్పుడు ట్రైన్లో కూడా వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ ఉన్న లక్షణాలు. అయితే ఆమెకు చూడండి, ఆమెను ఊళ్ళల్లో తిరుగుతా ఎవరికేం ప్రాబ్లం ఉందో అడుగుతా అంటే వీళ్ళు ఓడిస్తలేరు. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఆపుతారు. అమ్మ మీ కాంగ్రెస్లో మీ అటువంటి లేరు, మీ అటువంటి ఉన్నంతసేపు ఈ కాంగ్రెస్ బతుకుతుంది, లేకపోతే సర్వనాశనం అయిపోద్దని జనం అనుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నది ఆమె. అయితే ఆమె ఎక్కడ ఎవరెవరిలో ప్రాబ్లం ఉంది, కార్యకర్తలకు ఎవరెవరు పనిచేసినరో ఈ 60, 50, 40, 30 ఏళ్ళల్లో కాంగ్రెస్ సేవలు ఎవరెవరు చేసినరో వాళ్లకు టిక్కెట్లు ఇద్దామని ప్రయత్నం చేసి ఆమె తిరుగుతూ ఉన్నది. ఆమె ఊరు పోయి లెటర్ తీసుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు అంటే ఇప్పుడు చూడండి ఇంకో 15 రోజులు తిరుగుతుంది కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. అవి కూడా వాళ్ళు ఏం చెప్తారో వింటుంది ఆమె తెలుగు రాదు కాబట్టి తెలుగు పక్క పండుగలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఎవరైనా హిందీ వచ్చిన ఉంటే హిందీలో కూడా మాట్లాడతారు. అది ఆమె చూసుకుంటుంది. కానీ ఆమె అటువంటి కార్యకర్తలు కనుక మన తెలంగాణలో ఒక 100 మంది ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. లేరు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పోయే కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అది కాంగ్రెస్లో ఉంటుంది, బీజేపీలో ఉండదు. బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా పోరు. అలా ఎవరు బీజేపీ వేరే పార్టీల నుంచి వెళ్ళి బీజేపీలోకి వస్తారు, బీజేపీ నుంచి వెళ్ళి బయటికి పోరు. చాలామంది 90% పోరు. ఇక ఎవరన్నా మన అవినీతి కాచపడి వాళ్ళు చేస్తే వాళ్ళు పోతే మనం చెప్పాలి. ఇక వాళ్ళు కొంతమంది ఇళ్ళకి వచ్చి కూడా వాళ్ళు దాని మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అందుకే మీనాక్షి నటరాజన్ గారు మంచివారు. వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళు, డబ్బు కోసం పనిచేయరు. అందుకే రాహుల్ గాంధీ గారు ఆమెను ఎన్నుకొని పంపించాడు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 1 ఇయర్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలక్షన్ ఎన్ని సీట్లు వస్తాయి. ఆమె తిరుగుతుంది కాబట్టి కొన్ని సీట్లు రావచ్చని అంచనా వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు కూడా చూడండి. ఎందుకంటే ఆమె అటువంటి కార్యకర్తలు ఉండాలి, మన తెలంగాణలో ఉండాలని ఆమెను పంపించండు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఇప్పుడు ఎవరికి ఎలక్షన్స్ చేస్తారు. ఇటువంటి మనిషి ఈ మీనాక్షి నటరాజన్ అటువంటి ఒకవేళ కార్యకర్త కనుక ఉంటే వాళ్లకు మంచి రోజులు వస్తాయి, లేకపోతే చెడు రోజులు పోతాయి. అంతేకాని నేను చెప్పింది కాదు, నేను పేపర్లో రాసింది చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.